వికారాబాద్ జిల్లా పూడూరులో వినాయక నిమజ్జనంలో రాత్రి ఉద్రిక్తత చోటు చేసుకుంది. సౌండ్ బాక్సులతో భారీ శబ్దాలు చేయొద్దంటూ చెప్పిన ఎస్ఐ యువకులకు మధ్య వివాదం చెలరేగింది. దీంతో విగ్రహాన్ని రోడ్డుపైనే పెట్టి ఎస్ఐతో వాగ్వాదానికి దిగారు. చివరికి సీఐ వచ్చి పరిస్థితి అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నించారు. వినాయకుడి కించపరిచిండు, హిందూ సాంప్రదాయాన్ని కించపరిచిండు. దళితులకు అధికారం లేదా? ఏం చెప్పాలి చెప్పండి. మమ్మల్ని తప్పుగా తీసుకొచ్చిండు. ఆయన మరి దేవుడా, ఆయన దేవుడా, దేవుడా. పూడూరులో యువకులు వినాయకుడి భారీ ఊరేగింపు చేపట్టారు. సౌండ్ బాక్సులు పెట్టడంతో అక్కడికి చేరుకున్న ఎస్ఐ మధుసూదన్ సౌండ్ బాక్సులకు పర్మిషన్ లేదని వాటిని ఆపేయాలని యువకులకు సూచించారు. దీంతో వారి మధ్య వివాదం మొదలైంది. పోలీసులకు యువకులకు మధ్య వాగ్వాదం అర్ధరాత్రి వరకు సాగడంతో విషయం తెలుసుకున్న పరిగి సీఐ శ్రీనివాసరావు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎస్ఐ మధుసూదన్ మద్యం మత్తులో తమపై గొడవకు దిగారని యువకులు సీఐకు వివరించారు. దీంతో ఎస్ఐను శ్రీనివాసరావు అక్కడి నుంచి పంపించారు. అయితే మధుసూదన్ వచ్చి క్షమాపణలు చెప్తేనే విగ్రహాన్ని రోడ్డుపై నుంచి తీసి నిమజ్జనం చేస్తామంటూ యువకులు భీష్మించారు. దీంతో పోలీసులే తమ వాహనంలో విగ్రహాన్ని తీసుకెళ్లి నిమజ్జనం చేశారు. వినాయకుడి కించపరిచిండు, హిందూ సాంప్రదాయాన్ని కించపరిచిండు. దళితులకు అధికారం లేదా? ఏం చెప్పాలి చెప్పండి. మమ్మల్ని తప్పుగా తీసుకొచ్చిండు. ఆయన మరి దేవుడా.